హాయ్ అండి, నేను పచ్చిగొజ్జు చేస్తాను. ఇది పచ్చిగొజ్జు అంటే పచ్చి టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, చూడండి, తెల్లగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసి ఏమి కాల్చేది ఏంచేది ఏం చేసేది ఉడికించేది ఏం చేసేది ఇట్లా పచ్చిగానే చేసేది. చూడండి, పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం బాగా కొంచెం కారం ఉండే తీసుకున్నాను. ఇవి తీసుకొనేసి నీట్గా కడిగేసుకోనాలా. అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటా ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే. ఇవన్నీ ఇట్లా తీసుకొనేసి టమాటా అయితే బాగా మాగిండాలి. ఇప్పుడైతే మాగిండేవే రావు, అన్నీ కొంచెం మాగింటే కొంచెం పచ్చిగా ఉంటాయి. బాగా మాగిండే అయితే ఎర్రగా మాగిపోయిండే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇంత మాత్రం ఉన్నాయి అంతే, బాగుండే రావు. అందుకోసమే ఇట్లా తీసుకొని చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా పచ్చిగుండే వేస్తే బాగుండేది, ఇట్లన్నా ఉంటే బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కడుక్కొనేసి ఒక ప్లేట్లో వేసుకొని చేతిలో కలిపితే బాగుంటుంది, కానీ నాకైతే కలిపితే అసలు మంట వస్తుంది. అందుకోసమే నేను చేతిలో కలిపేలేదు. ఇవైతే ఇట్లా గట్టిగా ఉంటుంది కదా బుడాల్లో, అందుకోసమే ఇట్లా అంతా తీసేసేయాల. చాకుతో ఇట్లా తీసేస్తే గట్టిగా ఉంటుంది గడ్డలాగా, అందుకోసమే ఇవంతా తీసేసేయాల. చూడండి, అన్నంలోకైనా ముద్దలోకైనా ఇట్లా చేసుకొని తింటే మధ్యాహ్నం టైం అట్లా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి, చూడండి, వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసేస్తే మిరపకాయలు అట్లా వేసేస్తే అవి మెదిగేలేదు కాబట్టి ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకోనాలా. ముక్కలు చేసేసి దాంతో ఇప్పుడు నేను పప్పు గుత్తితో కొడతాను. చేతితో కలిపితే నాకు మంట ఎక్కువ వచ్చేస్తుంది, 3 రోజులైనా మంటపోదు. అందుకోసమే ఇట్లా చేసేస్తాను నేను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఎప్పుడు కాల్చేది ఉడికించేది ఏంచేది అట్లా కాకుండా ఇట్లా కూడా చేసి తింటే బాగుంటుంది. ఇప్పుడు నేను కల్లుప్పు వేసేస్తాను దాంట్లోకి. ఉప్పు ఎక్కువే పడుతుంది దీంట్లోకి, తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్లో కొద్దిగా వేసేసుకోనల్లా. ఫస్ట్నే ఒకేసారి వేసేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందుకోసమే ఫస్ట్లో కొంచెం వేసుకొనేస్తే ఇట్లంతా ఒక గిన్నెలో వేసేసుకోనల్లా. వేసేసి బాగా అంతా ఇట్లా కొట్టేస్తే అవన్నీ బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు టమోటా, చూడండి, దాంట్లోకి నేను పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు వేసి వాటిలంతా బాగా నజిపేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను. టమాటా కట్ చేసుకొని వేయాలా. అట్లా వేస్తే అవి మెదిగేలేదు. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే బాగా మెదుగుతాయి. ఇట్లా కట్ చేసుకోనల్లా. ఎప్పుడైనా మనకి కూరలు బేజారు అనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. మేమైతే ఎప్పుడన్నా అట్లా మధ్యాహ్నం పూట అట్లా చేసుకొని తింటా ఉంటాము, కూరలు వద్దు అనుకున్నప్పుడు. మాకైతే బాగుంటుంది. ఎప్పుడు చేయము, ఎప్పుడన్నా అట్లా 1 నెలకో 2 నెలలకో ఇట్లా చేసుకొని తింటూ ఉంటాము, బాగుంటుంది. ఇది కూడా అంతే, పప్పు గుత్తితో ఇట్లా కొట్టేసేయాల. ఇప్పుడు టమాటా కూడా మెదిగిపోయింది కదా, దాంట్లోకి కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసి దాన్ని బాగా దంచేయాల. బాగా నున్నగా దంచేసేయాల. దాంట్లోకి నీళ్ళు వేసుకోనల్లా. గట్టిగా చేయకూడదు, అది కొంచెం నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు లేకుండా అన్నీ దంచేసుకొని తర్వాత నీళ్ళు వేసుకోనల్లా. ముందుగానే నీళ్ళు వేస్తే ముఖం ఎగురుతుంది, అదంతా కండ్లకి అంతా ఎగిరేస్తుంది. అవంతా దంచేసినాక ఇవి ఇట్లా నీళ్ళు వేసుకొని తర్వాత అంతా ఇట్లా పప్పు గుత్తితో నెత్తిపేసేయాల. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారైనా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాంట్లోకి ఇప్పుడు ఎర్రగడ్డలు లేకుంటే అసలు గొజ్జు టేస్టే ఉండదు. ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు లేకపోతే. ఎర్రగడ్డలు కూడా వేసేస్తూ ఉన్నాను. అవి కూడా మిక్స్ చేసి అంతా ఇప్పుడు టేస్ట్ చేయాలా. ఎట్లా ఉంటుందో, ఉప్పు అయిందో లేదో చూస్తే తెలుస్తుంది మనకి. చూడండి, ఇంత నీళ్ళు కూడా చాలా పోయాలంటే చాలా పోయకూడదు, మీడియంగా చూసుకొని వేసుకోనల్లా. కొద్దిగా అట్లా మనకు తినేకి ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి చూసుకొని మనము వేసుకోనల్లా. చాలా వేసేయకూడదు, టేస్ట్ తగ్గిపోతే బాగుండలేదు. నీళ్ళు ఎక్కువ వేస్తే సప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు అయిందో లేదో చూద్దాం. అప్పుడే కొద్దిగా వేసుకున్నాం కదా, ఇవి కూడా టేస్ట్ చేసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకుందాము, లేదంటే అట్లే తినేస్తాము. మా దానికైతే కొద్దిగా తక్కువైంది ఉప్పు, కొద్దిగా వేసేస్తాను. ఉప్పు కారం కరెక్ట్గానే ఉంటేనే గొజ్జు టేస్ట్ బాగుంటుంది. పచ్చి గొజ్జు వేసి అది కూడా మిక్స్ చేసేస్తాను. ఇంతేనండి, అయిపోయింది. పచ్చి టమాటా గొజ్జు అయితే రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఇట్లా చలికాలము, వర్షాకాలము ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.